సంతృష్టిగా ఉండలేదు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. 10 చదువుదాం, చదవండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. మళ్ళా చదువుదాము. లేత వయస్సు నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు కూడా నీ పిల్లలముగా చేరి కొంత సమయాన్ని పాటలు పాడుకోవటానికి మీరు ఎంతో సహాయపడుతూ వచ్చిన దేవుడవయ్యా, మరలా అమూల్యమైన నీ వాక్య భాగమును కూడా చదువుకున్నాం. చదివిన భాగమును ఆశీర్వదించండి. మాకందరికీ కావలసిన ఆత్మీయమైన సంగతులు బయలుపరచండి. యవనస్తులైన వారు కూడా ఈ మాటలు విని ప్రభువా నీకు లోబడి దీనులై నిన్ను తన సొంత రక్షకునిగా అంగీకరించటానికి నీవే సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాం. సమయంలో నిలబడుచున్న నీ దాసుడను నన్ను నీవు నీ ఆత్మతో నింపి మాకు కావలసిన ఆత్మీయమైన సంగతులు నేర్పించండి. ఎందరైతే ఈ మైకు శబ్దము ద్వారా బయట ఉన్న వారు వింటున్నారో వారిలో కూడా ఒక నూతనమైన కార్యములను చేసి వారు కూడా ఈ దినమైన రక్షణ తీర్మానము చేసుకునే మనసు వారికి కూడా కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరిచ్చిన అవకాశం, మీరిచ్చిన సమయం ఎంతో దీవెనకరమైనదిగా లేఖనాల్లో మాకు నేర్పిస్తున్నాం. అందుకొరకై దేవా, మరి సమయములనేకులు నీ వాక్యమునకు విని దీనులై లోబడే మనసు కలిగిస్తావని స్తుతిస్తూ నిలబడుచున్న నీ దాసుడును మరొక్కసారి నీ ఆత్మచేత నింపి బలపరచమని, శత్రువుకు తావు లేకుండా చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. భాగములో మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనములో అంటున్నాడు, ప్రసంగి అనగా సొలొమోను మహారాజు ఆయన పలికిన మాటలు అంటున్నాడు కదా. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము. యవన కాలములో సంతోషముగా ఉండు. ఎందుకనగా ప్రతి ఒక్కరికి యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన కాలము చాలా ప్రాముఖ్యమైనది. ఏమి చెయ్యాలన్నా యవ్వన కాలములో చేయటానికి అన్ని పరిస్థితులలో యవ్వన దశలో ఎంతో ప్రాముఖ్యమైనది ప్రతి వ్యక్తికి కూడా. అందుకంటున్నాడు కదా, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా
ఉండనిమ్ము. తర్వాత నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో అన్నాడు. అన్నీ చెయ్యి, సంతోషంగా ఉండు. తర్వాత నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే ఒక్కటి మాత్రము జ్ఞాపకం ఉంచుకో. ఏంటంటది? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఒక దినాన ఏమున్నదంటే తీర్పు ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు, నీ కోరికలన్నీ తీర్చుకో, నీ దృష్టికి ఇష్టమైన వాటన్నిటినీ ప్రవర్తించు. అయితే ఒక్కటి మాత్రము నీవు గుర్తుంచుకో. ఏంటంటే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచు. ప్రతి వ్యక్తి కూడా ఒక్క దినాన తీర్పు ఉంటుంది. అందుకే యవన కాలము చాలా ప్రాముఖ్యమైన కాలం. యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంకొకటి, యవ్వన కాలములోనే అన్నీ ఆవరిస్తాయి. లోకములో ఉన్నవన్నీ కూడా యవ్వన కాలములో ఆవరిస్తూ ఉంటాయి. యవ్వన కాలములో లోక ఆశలు అధికమైపోతుంటాయి. కానీ మధ్య వయసు కానీ ముసలితనములో కానీ కోరికలు, లోక సంబంధమైన కోరికలు ఉండవు. ఎందుకంటే బాల్యమున శత్రువైన సాతాను చేసే కార్యాలు, బాల్య దినములలో పిల్లలకు ఏముంటుందంటే తిండి మీద ఆశ ఉంటుంది కదా. బాల్యములో ఉన్న పిల్లలకు తిండి మీద ఆశ కలిగి ఉంటారు. అవి తినాలి, ఇవి తినాలి అని. కానీ యవ్వన కాలములో అన్నీ చేయాలని ఆశ కలిగి ఉంటారు. అన్నీ లోకములో ఉన్నవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఆశ ఎప్పుడు ఉంటుందంటే యవ్వన కాలములోనే శత్రువు ఆవరిస్తాడు. యవ్వన కాలములోనే యవ్వనస్తుల యొక్క తీర్మానము, యవ్వన కాలములో దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది సాతాను కూడా కోరుతున్నాడు. ఎవరినంటే యవనస్తులనే కోరుతున్నారు. సాతాను కూడా యవనస్తులనే కోరుతున్నాడు. అందుకని ఉదాహరణకు మనము కొన్ని పంటలు పండిస్తూ ఉంటాం. అటు మెట్ట పొలాల్లో ఉన్నవారు ప్రత్తి, ఇటు మనకు మాగాటి పొలాల్లో మినుము, పెసర ఇలాంటివన్నీ పైరులు వేస్తారు. ఈ పైరులు వేసినప్పుడు ఎప్పుడు దానికి పురుగు ఆవరిస్తుందంటే ఎప్పుడు పూత పిందె పడేటువంటి కాలములో అన్నీ ఆవరిస్తాయి. తెగుళ్ళు వస్తాయి, పురుగులు కూడా అధికమైపోతాయి కదా. ఇవి పూత పిందె పడేటువంటి కాలములోనే వస్తాయి. కానీ చిన్న మొక్కప్పుడు రావు. అది పంట పండిన తర్వాత కూడా ఏ తెగులు కూడా ఆవరించదు. ఎందుకంటే ఆ కాలములో పండేటువంటి పంటను పాడు చేయటానికి తెగుళ్ళు, పురుగులు వస్తాయి. అందుకు ఏం చేస్తారంటే రైతు ఆ పురుగుకి ఏం చేస్తాడు? మందులు వాడుతాడు, పురుగు మందు వాడుతాడు. ఆ పురుగు మందు వాడిన తర్వాత పురుగులు చచ్చిపోతాయి, తెగుళ్ళు ఆగిపోతాయి. అలాగనే సాతాను కూడా ఎప్పుడు ఆవరిస్తాడంటే యవ్వన దశలోనే ఆవరిస్తాడు.
యవన దశలోనే అన్ని కోరికలు రేపుతాడు కదా. దినాల్లో చూస్తున్నాం, ఎక్కడ చూసినా కానీ యవనస్తులే వారి జీవితాలు నష్టము చేసుకుంటున్నారు. వారి కోరికలు కదా, వారు కోరికలు అనేక విధాలుగా నష్టం చేసుకుంటున్న పరిస్థితులు మనము చూడగలుగుతున్నా. ఒక మాట గుర్తొస్తుంది బైబిల్లో, చూడండి. దేవుని వాక్యములో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ప్రసంగి గ్రంథములో మాట జ్ఞాపకం వస్తుంది. చదువుకుందాము. 8వ అధ్యాయం అనుకుంటా, చూద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము. ఆ మాట జ్ఞాపకం వస్తుంది, చదువుకుందాం. క్షమించండి, 7వ అధ్యాయము 17వ వచనము. 17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు. చూసారా, అంటున్నాడు ప్రసంగి, అంటున్నాడు కదా, అధికము దుర్మార్గపు పనులు చేయ. 16 చూద్దాం, చూడండి. అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞాన వివేకమును నిన్ను నీవేలా నాశనము చేసుకొందువు. తర్వాత అన్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనునిగా తిరగవద్దు, నీ కాలము రాకముందే నీవేలా చనిపోతావు. చూసారా, ఎందుకంటే బుద్ధిహీనమైన పనులు చేస్తున్నారు. దానివల్ల వస్తున్న నష్టము ఏంటంటే అధికమైన దుర్మార్గపు పనుల చేత కాలము రాకముందే ఏమైపోతున్నారంటే చనిపోతున్నారంట ప్రజలు. ఎవరంటే యవ్వన కాలములో దినాల్లో చూస్తున్నాము. యవ్వన కాలములోనే ఎక్కువ మంది ఎలా నష్టపోతున్నారంటే అధికమైన దుర్మార్గపు పనులు చేయటం వల్ల ఎన్నెన్నో విధాలుగా నష్టపోతూ ఉన్నారు. మరొక మాట, 8వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 11వ వచనం. 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తున్నారంట. అంటే శీఘ్రముగా శిక్ష రావటం లేదు కదా. మనుషులు ఎలా ఉంటున్నారంటే దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచంట మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలే చేస్తున్నారు. ఎందుకనగా ఈ కృపాకాలము, ఇదే కాలం అంటే కృపాకాలం. ఈ కృపాకాలములో దేవుడు ఎట్లున్నాడంటే చూస్తూ ఉన్నాడు. వెంటనే శిక్ష రావటం వల్ల భయంకరమైనటువంటి దుర్మార్గపు పనులు చేసినా కానీ వెంటనే శిక్ష రాకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈ కృపాకాలములో దేవుడు ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతము గలవాడై ఉన్నారు కదా. ఈ కృపాకాలములో దీర్ఘశాంతము గలవాడై ఉండి చూస్తున్నాడు. ఎందుకంటే ఇకనైనా రక్షణ పొందుతాడు అనేటువంటి ఆశతో, ఆయన ప్రేమతో అనేకుల వైపు చూస్తూ ఉన్నాడు. అందుకో మాట ఉంది బైబిల్లో,
రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి, చదువుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా. చూసారా, దేవుని ఎలా ఉన్నాడంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నది. ప్రతి వ్యక్తిని కూడా ఈ కృపాకాలములో దేవుని ప్రేమ ఏమి చేస్తుందంటే, ఇంకా 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 రక్షణ పొందుతాడనేటువంటి ఆశతోనే దేవుడు అన్ని పరిస్థితుల్లో ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకని అధికమైన దుర్మార్గపు పనులు చేసినా కానీ శీఘ్రం కంటే త్వరగా శిక్ష రావటముల దినాలు కదా. దినాల్లో యవన కాలములో ఉన్నవారు చాలా భయంకరముగా ప్రవర్తిస్తున్నారు. త్రాగుడుకు బానిసలైపోయారు కదా. వ్యర్థమైన పాప కార్యములు చేస్తున్నారు. తిరుగుబాటు, తల్లిదండ్రులపై తిరుగుబాటు చేసేవారు అనేకులున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నా కానీ దేవుని శిక్ష వెంటనే రావటం లేదంటే అర్థం ఏంటి? దేవుడు మనలాంటి వాడు కాదు కదా. దేవుడు మన వంటి వాడైతే లోకం ఉండదు. ఈ లోకములో ఏ వ్యక్తి కూడా బ్రతకలేడు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అన్ని పరిస్థితుల్లో ఇంకా 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 చూద్దామని దీర్ఘశాంతము కలిగాడు దేవుడు. అయితే ఆ దీర్ఘశాంతాన్ని ఏం చేస్తున్నాడంట, మళ్ళీ చదువుదాంలే. ఆ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నాడంట మనిషి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, ఆయన అనుగ్రహమే మనకు ఐశ్వర్యం. అలాంటి దాన్ని ఏం చేస్తున్నాడంటే తృణీకరిస్తున్నాడు మనుషుడు. తృణీకరిస్తున్నాడు కాబట్టి 5వ వచనం చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు కదా. అందుకన్నాడు, యవ్వనుడా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, నీకిష్టం వచ్చినట్లు నీ కోరికలన్నీ తీర్చుకో, నీ దృష్టికి ఏది మంచిదో అన్నీ చూడు. అయితే ఏముందంట, తీర్పు ఉన్నదని నీవు తెలుసుకో, జాగ్రత్త పడు, ఆ తీర్పులో తప్పించుకోలేవు. అందుకని ఇక్కడ అన్నాడు కదా 5వ వచనములో, నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొందువా అంటున్నాడు. కాబట్టి ఎందుకు దేవుడు మాటలు మాటికి మనకు బోధిస్తున్నాడంటే, ఆయన ఉన్నతమైన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత ద్వారానే ఎంతవరకు కూడా ఆయన నువ్వెంత భయంకరంగా ప్రవర్తించినా, నువ్వెన్ని విధాలుగా త్రాగుబోతువైనా, తిరుగుబోతువైనా, అనేకమైన పాప కార్యములు చేస్తున్నా కానీ దేవుడు ఎందుకు చూస్తూ ఉన్నాడంటే నీపై ఉన్నటువంటి ప్రేమ.
నీపై ఉన్న ప్రేమ ఏంటంటే నరకములో నీవు కాలిపోకుండా నిత్యమైన పరలోకములో ఆయనతో కూడా నిత్యము నిరంతరం ఉండాలనేటువంటి ఆశతో ప్రేమతో దేవుడు తన గాయపడిన హస్తములు చాపి ప్రేమతోనే నిన్ను పిలుస్తున్నాడు. ఓ మాట ఉంది కదా, లోబడని పిల్లల వైపంట ఆయన దినమెల్లా చేతులు చాపి ఉన్నాడంట. ఎక్కడుందా మాట? యెషయా గ్రంథములో ఆ మాట మనము చదువుకుంటాం. యెషయా గ్రంథములో లోబడని పిల్లల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానంటున్నాడు. యెషయా గ్రంథం అధ్యాయము 60 వచనం చదువుకుందాం. చదవండి. లోబడని పిల్లల వైపు ఆయన దినమంతయు నా చేతులు చాపి పిలుస్తున్నానంటున్నాడు. ఎందుకంటే ఆయన దినమంతా కూడా ఎవరి కోసమంట? లోబడని పిల్లల కోసం, లోబడని పిల్లల వైపు ఆయన దినమంతా కూడా ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలము ఎంతసేపు మన చేతులు చాపుతాం? కొన్ని నిమిషాలు మన చేతులు చాపితేనే మనకు చేతులు నొప్పి వస్తాయి. కానీ దేవుడు అంటున్నాడు, దినమంతా కూడా ఆయన చేతులు చాపి ఉన్నాడంటే ఆలోచించండి, ఎంత ప్రేమగల దేవుడో మనకు లేఖనాల్లో తేటగా మనకు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి అందుకొరకే మనం దినాలలో అనేకులు ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్న దినాలు. కాబట్టి ఈ దినాలలో దేవుడే మన పక్షముగా ఉండి అనుదినము కూడా ఆయన తన కార్యములను జరిగించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకొరకు దేవుని వాక్యం మరొక మాట మనము చూడగలుగుతాం. లోబడని పిల్లల వైపు దినమంతయు నేను చేతులు చాపి ఉన్నాను అంటున్నాడు. ప్రియులరా, అందుకే మన ఆత్మీయ జీవితాల్లో మనం ఏ రీతిగా ఉండాలి అంటే ఆయన పిలుపునకు దీనులమై ఉండాలి. మరొక మాట జ్ఞాపకం వస్తుంది, చూడండి. కీర్తన 50వ కీర్తనలో కూడా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన 50వ వచనం, 50వ అధ్యాయము చదువుకుందాము. కీర్తన 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటను వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారముతో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవనుకొంటివి. చూసారా? ఇలా నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నీవేమనుకుంటున్నావు? ఆయన కూడా నాలాంటి వాడేలే అని మనుషులు ఈ దినాలలో అనుకుంటున్నారంట. అయితే కింద ఒక మాట అన్నాడు, చూడండి. కింద ఒక మాట అన్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము
నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గర్ధించెదను. తర్వాత, దేవుని మరచువారులారా చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. కాబట్టి దేవుడు ఇంతగా మౌనం వహిస్తుంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను ఇన్ని చేస్తున్నాను కదా, నాకేం? దేవుడు కూడా నాలాంటి వాడనేటువంటి ఆలోచనతో మనిషి ఈ దినాలలో ఎంతో తాను నష్టపోతున్న పరిస్థితులు. అయితే దేవుడు మాత్రము తన మహాప్రేమను బట్టి దేవుడు ఎంత మాత్రము కూడా మరి కాఠిన్యము చూపక ఇంకా ఆయన ప్రేమనే చూపుతున్నాడు. అందుకు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మైకు శబ్దము ద్వారా నీవు వింటున్నావు. ఈ దినమైన నీవు దేవునికి లోబడి ఆయన మాటకు విధేయత చూపి ఆయనను హృదయములోనికి ఆహ్వానిస్తే జీవితం ఎంతో మార్చబడుతున్నది. నిత్య నరకాన్ని తప్పించుకుంటావు. ఇవి నాకు కాదులే అనుకుంటే ఒక దినాన తీర్పు నుండి ఎంత మాత్రం కూడా నీవు తప్పించుకో. ఇప్పుడే తీర్మానం చేసుకో. ప్రభువు నీకు సహాయము చేసి నీవు ఆయన రాజ్య నివాసునిగా కావాలని ఆశపడుతున్నాడు. మౌనం ప్రార్థన చేసి, ప్రభువా, నేను ఇంతకాలం తెలుసో తెలియక అజ్ఞానములో నేను ప్రవర్తిస్తూ వచ్చాను. ఈ దినమున ప్రభువా నీవు మాట్లాడుతూ వచ్చావు. తండ్రి, నన్ను క్షమించు. నీ రక్తములో సిలువలో నీవు కాచిన నీ అమూల్యమైన రక్తముతో నా పాపములు కడుగు తండ్రి అనిగా నీ క్షమాపణ కోరితే వెంటనే ఆయన క్షమిస్తాడు. అది నీపై ఉన్న తీర్మానం. నీ తీర్మానం ఎలా ఉన్నదో ఒక్కసారి ఆలోచించి. పరలోకము కావాలంటే యేసు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడు. అలా జరగకపోతే నిత్య నరకములో ఒక దినాన కాలిపోవాలి. ఆ దినాన ఎవ్వరు కూడా ఆలకించే దిక్కు ఉండరు. తీర్మానం చేసుకో. నీ కోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. రాత్రి కాలములో కొంత సువార్త దేవా యవనస్తులకు అనేకులైన వారందరికీ కూడా దేవా మరి మీ రక్షణ సువార్తను వినిపించటానికి మీరే సహాయపడ్డారు. దేవా, యవనుడా, యవన కాలమందు సంతోషపడు. నీ కోరిక చొప్పున నెరవేర్చుకో. నీ దృష్టికి అనుకూలమైన వాటిని అన్నిటినీ కూడా జరిగించు. అయితే ఒక దినాన తీర్పు ఉన్నదని జ్ఞాపకం చేసుకోమని సెలవిచ్చిన మాటను ఆధారం చేసుకొని దేవా మీ రక్షణ సువార్త ప్రకటించాం. మైకు శబ్దం ద్వారా వింటున్న వారందరూ కూడా, చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా నీకు లోబడి రక్షణ పొందేవారిగా సహాయము చేయమని, చేరి వచ్చిన మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, బేతనియాలో ఉన్న యవనస్తులందరూ కూడా రక్షణ పొందేవారిగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.